హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం నెయిల్ పాలిష్ రిమూవర్తో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లోనే ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లో వెళ్ళిపోదాం. మహిళలు తమ ముఖ సౌందర్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అలాగే తమ చేతి గోళ్లను అందంగా ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దీనిలో భాగంగానే చేతి వేళ్ల గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంటారు. ఆ నెయిల్ పాలిష్ సరిగ్గా లేకున్నా లేదా దాన్ని తొలగించాలనుకున్నా నెయిల్ పాలిష్ రిమూవర్ ను ఉపయోగిస్తారు. అయితే దీన్ని జాగ్రత్తగా ఉపయోగించకపోతే ఎంతటి ముప్పు ఉంటుందో చెప్పే ఘటన అమెరికాలో జరిగింది. 14 ఏళ్ల కెనడీ అనే పాప నెయిల్ పాలిష్ సరిగ్గా లేదని నెయిల్ పాలిష్ తొలగించడానికి నెయిల్ రిమూవర్ ను అప్లై చేసింది. ఆ సమయంలో ఆమె ఒక కొవ్వొత్తి దగ్గర కూర్చుని ఉంది. పొరపాటు నెయిల్ రిమూవర్ నుంచి వచ్చిన ఆవిరి ఆ క్యాండిల్ కి తాకి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ డబ్బా కింద పడి పడిపోవడంతో మంటలు మరింత వ్యాపించాయి. దీంతో కెనడీ కుడి చేతితో పాటు ఇతర భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమె తల్లిదండ్రులు వెంటనే చూడడంతో ప్రాణాలతో బయటపడింది. అందుకే నెయిల్ రిమూవర్ ఉపయోగించేటప్పుడు సమీపంలో క్యాండిల్స్, దీపం, స్టవ్ లాంటివి లేకుండా చూసుకోండి. అలాగే చేతికి శానిటైజర్ రాసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మండే వస్తువులు జోలికి పోవద్దు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ నెయిల్ పాలిష్ రిమూవర్తో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.